ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ పరిశోధన శిక్షణ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీకి గోరెంట్ల మరియు సోమెందేపల్లి మండలం నుంచి దాదాపు 1000 ఎకరాలకు పైగా భూమినిచ్చారు. కావున ఈ మండలాల ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, స్వయంగా మా వినతులు స్వీకరించి ప్రధానికి ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని స్థానిక సర్పంచ్ని, ఎంపీపీని, స్థానిక మంత్రిని, ముఖ్యమంత్రిని కోరుతున్న పెనుగొండ యాక్షన్ టీం అధ్యక్షులు దిలీప్ రెడ్డి గ్రామస్తులు. చూడటానికి ఎందరో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి విచ్చేసిన పరిస్థితి. పెనుగొండ నియోజకవర్గ ప్రజలు కానీ లేదా యువకులు కానీ పాలసముద్రం ప్రజలు కానీ ఎంతోమంది ఈ కేంద్ర మంత్రులు ఎప్పుడైతే వచ్చినారో గౌరవ కేంద్ర మంత్రులు వారి దగ్గరికి వెళ్ళి పలు వినతులను అందించడం జరిగింది. ఆ వినతులు వారు తీసుకున్నారు, కానీ అవి పరిష్కార మార్గం అయితే చూపలేదు. వాటి గురించి నేరుగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారినే కలిసి ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం యువకుల సమస్య మరియు పాలసముద్రం రైతుల సమస్య విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా 2 సమస్యలు. మొదటి సమస్య, ఇక్కడ పెనుగొండలో ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. కొంతమంది అయితే వేరే ప్రాంతాలకు, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళారు. అక్కడి నుంచి నిరంతరం మాకు ఏదైనా జాబులు ఉంటే చూడండి అన్న, అక్కడ నేషన్ కంపెనీ ఉంది, BL కంపెనీ కేంద్ర సంస్థలు ఉన్నాయి, అక్కడికే వచ్చి మన సొంత ఊరిలో సొంత నియోజకవర్గంలో పని చేసుకుంటుంటే మాకు జీవితాంతం ఎంతో ఆనందంగా ఉంటుంది అని మేము ఇక్కడ ఏవైతే సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తూ ఉన్నామో వారికి నిరంతరం ఫోన్లు చేస్తూ వాళ్ళు అడిగే పరిస్థితి. కానీ మేము ఎవరితో చెప్పాలి, వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే రెండో సమస్య. పాలసముద్రం గ్రామ ప్రజలు అంటే ఇక్కడ రైతులు దాదాపు కంటే ఆ కంపెనీలు నెలకొల్పడానికి నేషన్ కంపెనీ లేదా BL కంపెనీకు 2000 ఎకరాల పైచిలకు తమ భూమిని ఇచ్చారు. అంటే కాంపెన్సేషన్ కూడా వచ్చింది, ఒక 5 లక్షలు 6 లక్షలు కలెక్టర్ గారు దాన్ని చూసి వెరీ చేసి కాంపెన్సేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ భూములు రైతులైతే కోల్పోయారు. ఆ భూములు తీసుకున్నప్పుడు ఇప్పటికీ వాటి ధర చూస్తే చుట్టుపక్కల పాలసముద్రం ప్రాంతంలో 2 కోట్ల నుంచి 3 కోట్ల భూముల ధర అయితే పలుకుతుంది. కానీ ఇక్కడ రైతుల వద్ద అయితే భూమి లేదు, చుట్టుపక్కల ఉండే రైతులైతే ఆ ధర పలుకుతుంది. ఆ ధర ఇవ్వండి అని అయితే వాళ్ళు ఎప్పుడూ అయితే వినతి పత్రం అయితే పెట్టలేదు. కానీ మాకు అందులో ఉపాధి కల్పించండి, లేదా ఆల్టర్నేట్గా మాకు భూమి చూపించండి, ఎక్కడన్నా భూ హక్కు కల్పించండి, మేము వ్యవసాయం చేసుకుంటాము అనే వినతి అయితే పదే ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది. దానికి పరిష్కారం అయితే ఇంతవరకు దొరకలేదు. సో పెద్దలు మన ప్రధానమంత్రి వర్యులు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడి రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను, పాలసముద్రం రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 సమస్యలను మేము వినతి పత్రం రూపంలో ప్రధానమంత్రికి నేరుగా అందజేయాలని, పెనుగొండ యువత ముఖ్యంగా నేరుగా అందజేయాలని మేము భావించాము. దీనికి మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా, అంటే అపాయింట్మెంట్ అరేంజ్ చేసే విధంగా మా పాలసముద్రం పంచాయతీ సర్పంచ్ గంగప్ప గారు అయితేనేమి, లేదా గోరెంట్ల మండలం
మంత్రివర్యులు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారిని ఇక్కడే ఉండు ఈ పాలసముద్రం నుంచే నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వారు కూడా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి మా వినతి పత్రం అందించడానికి, నేరుగా కలెక్టర్ గారు అందించడానికి మాకు సహాయం చేయాలని, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మాలగుంట్ల శంకరనారాయణ గారు, వారు కూడా సహాయం చేయాలని, వినతి పత్రం అందించడానికి నేరుగా ప్రధానమంత్రికి, ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అయితేనేమి, ఎమ్మెల్సీ మంగమ్మ గారు అయితేనేమి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర గారు అయితేనేమి, ఈ బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మరియు పెనుగొండ నియోజకవర్గ బాధ్యులు శ్రీ జిఎం శేఖర్ స్వామి గారైతే ఏమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా ప్రాంత వాసుల బాధలను, యువకుల ఉపాధి అవకాశాల కోసమైతేనేమి